హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. ఇవాల్టి వచ్చేసి మన ఛానల్లో బనానా గ్రేప్స్తో మిల్క్ షేక్ అండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా నీరసంగా ఉన్నా లేదా పిల్లలకు కూడా హెల్తీ డ్రింక్ ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఈ మిల్క్ షేక్లో, అదే బనానా గ్రేప్ షేక్లో అస్సలు ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు వాడము. చాలా అంటే చాలా హెల్తీ డ్రింక్స్. ఈ ఎండాకాలంలో అది రోజుకు ఒక్కసారైనా ఇలా మిల్క్ షేక్స్ తాగండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే మనకు టైం ఉంటే నైట్ నానబెట్టుకొని పెట్టొచ్చు బాదం పప్పు. మనం అప్పటికప్పుడు అనుకుంటే ఒక 2 గంటల ముందైనా ఇలా 8 నుంచి 10 వరకు బాదం పప్పులు మరిగే నీళ్ళల్లో ఒక 2-3 నిమిషాలు మరిగినాక ఆ వాటర్లో ఇవి వేసి ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలా పెట్టడం వలన బాదం పప్పు పై ఉన్న పొట్టు ఈజీగా వస్తుంది. మీరు కావాలంటే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వాడవచ్చు. అంటే బాదం పప్పు, కిస్మిస్, ఇంకా చాలా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, అవి ఏదైనా వాడవచ్చు. ఈ బాదం పప్పు వాటర్లో నానబెట్టి అది పక్కకు పెట్టేసినాక వేరే డ్రై ఫ్రూట్స్ అనేది వేడి పాలల్లో 1 గంట లేదా 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలా అయినా పర్లేదు, ఓన్లీ ఈ బాదం పప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలానే అన్ని బాదం పప్పులు పైనుంచి ఉన్న పీల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 5-6 డేట్స్ లోపల ఉన్న గింజలు తీసుకొని పక్కన పెట్టాలి. మీ స్వీట్కి తగ్గట్టు తీసుకోండి. నేనైతే 5-6 తీసుకున్నా. అలాగే జీడిపప్పు ఒక 5-6 తీసుకొని, అలాగే గ్రేప్స్ కూడా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒకటి బనానా కూడా మంచిగా పండిన బనానా తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఆ మిక్సింగ్ జార్లో వేసుకోవాలి అన్నీ. మీరు వీటితో పాటు ఇంకా ఏదైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. మన దగ్గర ఏ ఫ్రూట్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ గ్రేప్స్ అనేవి మంచి టేస్ట్ ఉన్నాయండి. చిన్నగా ఉన్నాయి, అసలు చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అవి మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడంట, తీసుకొచ్చాడు. కొన్నన్ని తినంగా కొన్నన్ని ఉన్నాయి. వాటితో మిల్క్ షేక్ చేస్తున్నా. మా బావకి మిల్క్ షేక్ అంటే చాలా చాలా ఇష్టం. అలాగే నాకు, మా బాబుకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. అలాగే మనం ఒక బనానా తీసుకున్నది కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. అలానే వేస్తే మాత్రం మిక్స్ అవ్వదు, ఎక్కడ పీసెస్ అక్కడనే ఉండిపోతాయి. అందుకే చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి. ఈ మిల్క్ షేక్ అనేది ఒక 3కి సరిపోతుంది, నేను చేసే మిల్క్ షేకు. ఇంకెక్కువ మందికి కావాలంటే ఇంకా కొన్ని మిల్క్ కానీ ఈ ఫ్రూట్స్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఈ బూస్ట్ వేసుకున్నాను నేను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది బూస్ట్ వేసుకోవడం వలన. చిన్నపిల్లలకి ఎలాగైనా బూస్ట్ ఇస్తాం కదా పాలలో, ఇందులో కూడా వేసుకోండి, ఏం కాదు. అలాగే మనం ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ ముందు వేసుకున్న డేట్స్, బాదం పప్పు, జీడిపప్పు, గ్రేప్స్ ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సీ పట్టాకనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అదే ముందే వేసుకుంటే ఆ మిక్సీ తిరగదన్నమాట. అలాగే లోపల ఫ్రూట్స్ అనేటివి అట్లనే ఉండిపోతాయి. అలాగే అందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఇది ముందే వేసుకుంటే బెటర్ అండి, కలర్ అనేది చేంజ్ అవ్వదు. నేను మర్చిపోయాను, అందుకే ఆ తర్వాత వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2-3 కప్స్ వరకు మిల్క్ పోసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్, 1/2 లీటర్ ఉంటుండొచ్చు మిల్క్ వేసుకున్నాను. నేను కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను. మీరు కావాలంటే ప్యాకెట్ పాలైనా వేసుకోవచ్చు. ప్యాకెట్ పాలు వేసుకుంటే వేడి చేయాల్సిన అవసరం కూడా లేదు, అలాగ పోసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, ఒక 2-3 టైమ్స్.
ఇలా ఫస్ట్ ఫ్రూట్స్ వేసి అది గ్రైండ్ చేశాక మళ్ళీ మిల్క్ వేసుకుంటే ఆ ఫ్రూట్స్ అనేది మంచిగా మిక్స్ అవ్వి ఈ మిల్క్ షేక్ అనేది థిక్గా ఉంటుంది, స్మూతీ లాగా. అలా అయితేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు. నేను హెల్తీగా చూపిస్తున్నాను కాబట్టి నేనేం బెల్లం యూజ్ చేయట్లేదు. అలాగే మనం తీసుకున్న ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి నేను షుగరు అలాగే బెల్లం తీసుకోలేదు. మనం సర్వ్ చేసుకుంటే అంతే అండి, మన మిల్క్ షేక్ రెడీ. పైనుంచి బాదం పప్పు, జీడిపప్పు, మీ దగ్గర ఎలాంటి ఫ్రూట్స్ ఉన్నా కూడా గార్నిష్ కోసం కట్ చేసుకొని వేసుకోండి పైనుంచి. ఆ తర్వాత అలాగే మీరు బూస్ట్ బదులు హార్లిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి హనీ యాడ్ చేస్తున్నాను. తేనె వేయడం వలన కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే కొంచెం స్వీట్ కూడా వస్తుంది, అందుకే నేను 2 స్పూన్లు యాడ్ చేశాను. అలాగే మీకు ఎలాంటి డ్రింక్స్ చేయొచ్చో నాకు కామెంట్లో షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డ్రింక్స్ ప్రాసెస్ తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలన్నా కూడా నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. అలాగే మన డ్రింక్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట కూడా కొట్టండి. ఆ గంట కొట్టడం వలన నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇది మా బావ తాకి చాలా అంటే చాలా టేస్ట్ ఉందని చెప్పారు. మీరు కూడా ఒక ట్రై చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.